నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావానంది గ్రామంలోని ఈ రోజు గ్రామ అభివృద్ధి కమిటీ పిల్లల్లోనూ ప్రభుత్వ పాఠశాలల్లోనూ చదివించాలని తీర్మానించడం జరిగింది. ఇక దీనికి గాను ప్రజలందరూ కూడా కట్టుబడి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉందని, రాను ప్రభుత్వ పాఠశాల కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని, అందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టిందని, ఇంగ్లీష్ మీడియం చదివించాలనుకునే ఊరి ప్రజలందరూ కూడా మన ఊరి బడిలోనే చదివించాలని, దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య పెరుగుతుందని, ప్రైవేట్ స్కూలుకు ధీటుగా విద్యా బోధన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అందుతోందని తెలియజేశారు. పాఠశాల హెడ్ మాస్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, అలాగే పిల్లలు రోడ్డుపై వెళ్లకుండా ప్రహరీ గోడ నిర్మించాలని గ్రామ అభివృద్ధి కమిటీకి తెలియజేశారు. దీనికి సంబంధించి కమిటీ వారు సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే దీనిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ మరియు ఊరి ప్రజలు పాల్గొన్నారు. కష్టపడితే గవర్నమెంట్ టీచర్లు అయితే ప్రైవేట్ టీచర్లు అట్లా కాదు, ప్రైవేట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ టాకింగ్ మాట్లాడాలని చెప్తారు. ఇక్కడ కూడా మన పేరెంట్స్ అంతా కలిసి మాట్లాడుకొని ఇంగ్లీష్ టాకింగ్ ఉండాలని చెప్తారు. అంతే నేను చూసిన కాబట్టి నేను చెప్తున్నా. మన ఊరు స్కూల్ గురించి మేము కూడా ఇక్కడనే అనుకున్నాం. ఎవరి పిల్లాడు మైండ్ కరెక్ట్ ఉంటే ఎక్కడనే అవుతాడు పిల్లాడు మైండ్ కరెక్ట్ ఉంటే. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఏం అక్షరం రాని వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు కంపల్సరీ తీస్తారు. రాని వాళ్ళకు కూడా ఏబీసీలు రాని వాళ్ళు కూడా ఉంటారు. ఆయనకు రానైనా కూడా కడుతున్నాము, వచ్చిన వాళ్ళకి కడుతున్నాం, రాని వాళ్ళకి కడుతున్నాం. అక్కడ కూడా ఉంటాం. ప్రతి ఒక్క క్లాస్ లా వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు. వచ్చిన వాళ్ళు ఎక్కడనే అవుతారు, గవర్నమెంట్ స్కూల్లోనే అవుతారు వచ్చిన వాళ్ళు.